ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే పేరు ప్రతిష్టలు పొందిన చక్రవర్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. వారిలో అశోక చక్రవర్తి ఒకరు. తండ్రి బిందుసారుని తరువాత మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు అశోకుడు. సుస్థిర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయినా అశోకుని రాజ్యకాంక్ష తీరలే. కళింగ రాజ్యంపై దండెత్తి వీరవిహారం చేశాడు. ఆ దండయాత్రలో వేలాది మంది సైనికులు మరణించారు. వందల సంఖ్యలో వికలాంగులయ్యారు. మరింతో మంది బందీలయ్యారు. రక్తపాతం మంచిది కాదని ఎందరో బౌద్ధ భిక్షువులు హితబోధ చేశారు. అందులో ముఖ్యంగా ప్రేమానందుడు అశోకుడిపై ఒత్తిడి తెచ్చాడు. అయినా అశోకుని హృదయం కరగలేదు. చివరికి ఈ భీకర యుద్ధం అశోకుని మనస్సును కలిచివేసింది. ఆపండిరా, రక్తం ఎక్కడ చూసినా రక్తం, రుధిరాంబుది. ఆపండి, ఆపండి, ఆపండి. రక్తం, రక్తం, ఎక్కడ చూసినా రక్తం. రక్షించండి. ఆపండి, ఆపండిరా, ఆపండి, ఆపండి, ఆపండి. మహామంత్రి, ఈ యుద్ధాల వల్ల అరాచకం ప్రబలిపోయింది. ఆకలి, దారిద్ర్యం విలయతాండవం చేస్తుంది. మహారాజుల మనసు మార్చి యుద్ధ విముఖులు చేసే బాధ్యత మీదే. లేకున్నచో ప్రజా విప్లవం వస్తుందేమోనన్న భయంగా ఉంది మంత్రివర్య. నా ప్రయత్నం నేను చేస్తాను ప్రేమానంద. మంత్రివర్య, మహారాజుల వారు ఏదో కలవరిస్తున్నారు. నాకు భయంగా ఉంది. ఏమిటి మహారాజా? ఆపండి. ఎందుక కలవరింపు మహారాజా? మహామంత్రి, రక్తం, ఎక్కడ చూసినా రక్తం. ఎక్కడ రక్తం, ఎక్కడ రక్తం. ఏమిటిది? ఎటు చూసినా ఈ రక్తం. మహారాజా, ఏమీ లేదు ఇక్కడ. ఎందుకు కలవరపడుతున్నారు? అంతా మీ భ్రమ మహారాజా. లేదు మహామంత్రి, ఇది నా కలవరింత కాదు, నా భ్రమ కాదు. చూడండి, ఈ చేతులు చూడండి, రక్తశక్తమై ఉన్నాయి. చూడండి, ఈ భూమి కంపించిపోతుంది. ఒక్కసారిగా కుంగిపోతుందేమోనని భయం వేస్తుంది. ఏమిటిదంతా? మహారాజా, మీరు యుద్ధంలో విజయం సాధించారు. విజయోత్సవ సభకు మనం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. ఆ ఏర్పాట్ల సమీక్ష కోసం ఈ రోజు సమావేశం అవుతామని మీరు సెలవిచ్చారు కూడా. అప్పుడే మర్చిపోయారా మహారాజా? విజయం సాధించి విజయోత్సవ సభ. సామంతులందరికీ ఆహ్వానాలు అందాయి కదా? చిత్తం ప్రభు. మీ ఆజ్ఞానుసారం అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. అంతేకాదు ప్రభు, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దమని పురమాయించాను కూడాను. సమర, యోధులందరినీ సముచిత రీతిని గౌరవించాలి. ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా? చిత్తం ప్రభు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భయంకరమైన కళింగ యుద్ధంలో అశోకుని చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు మహావీరు. మహావీరుని భార్య శాంతిమాత భర్త మరణానంతరం చింతతో కూర్చోలేదు. ప్రజల సహాయంతో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది.
ప్రేమానంద, విజయోత్సవ వేడుకలను వింటున్నాం. ప్రజలందరూ దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే విజయోత్సవాలు జరుపుకోవటం ఎంతవరకు సమంజసం? ఎంతో మంది స్త్రీలు తమ భర్తలను కోల్పోయి తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. హింసా మార్గాన్ని విడనాడేంత వరకు విజయోత్సవ సభకు సహకరించకూడదని ప్రజలంతా అనుకుంటున్నారు. హింసా మార్గం మంచిది కాదని, అహింసా మార్గాన్ని ఎన్నుకోమని చక్రవర్తుల వారికి ఎన్నో మార్లు విన్నవించాను. ఆయన మన మాట పట్టించుకోవడం లేదు. అయితే మనం కూడా ప్రజలతో కలుద్దాం. మనం అందరం కలిసి హింసా మార్గాన్ని ఖండిద్దాం. అయితే మనం ఒక పని చేయాలి. ఏంటది శాంతి మాత? మనం చేసే తిరుగుబాటు ఉద్యమానికి మహారాణి తిషా గారి సలహాను తీసుకుందాం. ఆమె మనతో ఉంటే మనకు విజయం తప్పకుండా లభిస్తుంది. అలాగే శాంతి. బాధపడకు. మహారాణి తిషా గారి సహాయంతో చక్రవర్తి గారి హింసా మార్గాన్ని ఎదిరిద్దాం. శాంతి మాతకు, 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 శాంతి మాతకు. ఏమా కలకలము? ఎవరక్కడ? ప్రభు, ఏమా కలవరం? నగరంలోని ప్రజలందరూ కోటలోకి ప్రవేశించారు. ప్రజలంతా కోటను పుట్టిన చేసి కారాగారం తలుపులు పగలగొట్టి ఖైదీలందరూ విడిపించారు. సమరా, అవును ప్రభు, ప్రజలు ఉద్యమంలా తిరగబడ్డారు. వారిని పట్టశక్యం కాకుండా ఉంది ప్రభు. ప్రజలను అదుపు చేయటం సైన్యానికి సాధ్యం కాకుండా ఉంది. ప్రజలు 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 ప్రజలను అదుపు చేయటం సైన్యానికి సాధ్యం కావడం లేదా? మీరేనా మాట ఉంటుంది? ఎంతటి సిగ్గుచాటు! అది కాదు ప్రభు. మాట్లాడదు, మాట్లాడు. మొత్తం సైన్యాన్ని సమాయత్తం చేయి. పట్టణం అంతా మట్టిలో కలిసినా సరే ఈ ప్రజా ఉద్యమం ఊపిరి పోసుకోవడానికి వీల్లేదు. క్షమించండి ప్రభు, మన దగ్గర అంత సైనిక బలం లేదు. యుద్ధంలో మరణించిన వారు పోగా మిగిలిన వారు చాలా వరకు గాయాల పాలయ్యారు. ఆయుధాలన్నీ అప్పటికే ప్రజల వశమైపోయాయి. మిగిలిన వారిలో ఏ ఒక్కరూ కనిపించట్లేదు ప్రభు. శాంతి మాతకు, శాంతి మాతకు, శాంతి మాతకు. ప్రభు, మీరే చూడండి ప్రభు, ప్రజలు ప్రవాహంలో ఇటే వస్తున్నారు. ఈ సమయంలో మనం తప్పించుకుంటే మంచిది అనుకుంటా ప్రభు. రామబాణం వల్ల ఉద్యమం మా వైపే వస్తున్నది ప్రభు. సమర, ఏమిటి బెదురు? సర్వ సైన్యాధ్యక్షుడైన నీకు పిరికి ముందా? పిరికి పందవ కావడమా? అది కాదు ప్రభు, మీరే స్వయంగా చూడండి. అదిగో ఆ వేగానికి ప్రకృతి అంతా చెలరేగినట్టుంది. పట్టణమంతయు కలవరమైపోతున్నది ప్రభు.
శాంతి మాతకు శాంతి మాతకు శాంతి మాతకు. ఏమా నినాదాలు? ఎవరా శాంతిమాత? ఆమెకెందుకు జేజేలు? యుద్ధరంగమున మీచే వధింపబడిన మహావీరుని సతీమణి ప్రభు. ఈ ప్రయాణిక కారణం ఆమెయే. ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నది, మనల్ని శాపిస్తున్నది ఆమెయే ప్రభు. ఎంతటి అవమానము, ఎంతటి సిగ్గుచేటు! మహాసామ్రాజ్యాధినేతనైన నేను స్త్రీ శక్తి ముందు తలవంచటమా? మహామంత్రి, ఇంతకన్నా అవమానం ఇంకొకటి కలదా? ప్రభు, మన ప్రయాస వృధా. ఈ ప్రజాధాటికి నిలవడం చాలా కష్టం ప్రభు. మహామంత్రి, మీరు కూడా అసహ్యపడుతున్నారా? ఎవరక్కడ? చిత్తం ప్రభు. దండనాయకుడు విజయుణ్ణి తక్షణ మా సముఖాన ప్రవేశపెట్టి. దళాధిపతులకు జయము జయము. మిమ్మల్ని ప్రభువులు తక్షణమే తోడుకొని రమ్మన్నారు. అలాగే. ప్రభువులకు ప్రణామాలు. వా విజయ, వాసునుడు ఒక. చిత్తం ప్రభు. విజయ, నీవు దళనాయకుడివి. అరాచకాలను అణిచివేయటం నీ విధి. రాజాజ్ఞను పాలించి ఈ రాజద్రోహులను శిక్షించు. ఈ ప్రజా సమూహాన్ని చెదరగొట్టు. క్షమించండి ప్రభు, అది కాని పని. నన్ను పోషించే వారిని నేనేమీ చేయలేను ప్రభు. మీరు చెప్పినట్లు వారిని చంపలేను. ఒక్క ప్రభు క్షేమం కోసం అంతమంది బలి చేయలేను మహారాజా. విజయ, ఇది ప్రభుక్షేమం కోసం కాదు, రాజ్యక్షేమం కోసం. ప్రభు, రాజ్యం అంటే రాజ్య మందిరం ఒక్కటే కాదు, ఆ రాజ్యంలో నివసించే ప్రజలు కూడా. ఇప్పుడు ఆ ప్రజలు వారి మంచి చెడు వారే నిర్ణయించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అధర్మం కాదు మహారాజా. ఈ విపత్కర పరిస్థితి, దయనీయమైన ఈ స్థితి నుంచి ఎవరూ కాపాడలేరా? సమరా, విజయ, ఎవరూ కాపాడలేరా? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు నేను చేసింది యుద్ధమే కాదు, నా పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకుంటాను. ఈ ప్రజా ఉద్యమాన్ని అణిచివేస్తాను. కారకులైన వారిని నా కరవాలానికి బలి చేస్తాను. శాంతించు మహారాజా, శాంతించు. శాంతి శాంతి శాంతి. ఓ బౌద్ధ భిక్షువులా, మీరేనా ఈ ఉద్యమాన్ని నడుపుతుంది? అయితే నా కరవాలానికి మొదట బలి కావలసిన వాడివి నీవే. ఆగండి ప్రభు, ఏం చేయబోతున్నారు? ఎందుకు ఆ కరవాలం? ఏమిటి అరాచకం? శిష్య, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇది అంతఃపుర విషయం కాదు, రాజ్యాంగ విషయం. రాజ్యాంగ విషయమా? ప్రభు, రాణినైనా నేను ప్రజల్లో ఒకదాన్ని. రాజ్యాంగ విషయాలు తెలుసుకునే అవసరం నాకు ఉంది. లేదు లేదు శిష్య, లేదు. ఈ ప్రజా విప్లవం అనేది ఓ అధర్మ యుద్ధం. అధర్మ యుద్ధాన్ని అణిచివేస్తాను. కోరకులైన వారిని నా కరవాలానికి బలి చేస్తాను. ఆగండి ప్రభు, ఏది అధర్మం? ప్రజలు వారి హక్కుల్ని వాళ్ళు అడుగుతున్నారు. అది అధర్మం ఎలా అవుతుంది? రాజ్యం వీరభోజ్యం. రాజ్యం ఎప్పుడు రాజుకే చెందుతుంది. ప్రభు, మనల్ని పోషించేది ఈ ప్రజలే. కష్టించి రాజ్యాన్ని కాపాడేది వీరే. వీరే లేకపోతే మీ రాచరికానికి, నా పట్టమనిషి పదవికి అర్థమే లేదు, అసలు స్థానమే లేదు. మహారాణికే జై! మహారాణికే జై! మహారాణికే జై! అవును మహారాజా, దౌర్జన్యం చేత, ఆయుధ బలం చేత ఎంతో కాలం రాజ్యపాలన సాగించడం సాగదు. ప్రేమ, అహింస అనేది మానవ కళ్యాణదాయకాలు. అందుకే వాటిని ఆచరించడం ఉత్తమం. ఈ యుద్ధాల వల్ల అమాయక ప్రజలు అన్యాయంగా బలైపోతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. నాలా ఎందరో తల్లుల కడుపులు రగులుతున్నాయి. మీ కారణంగా మా బిడ్డల్ని చంపుకున్నాం. నాలా ఎందరో విధవరాళ్ళు అవుతున్నారు. ఈ క్షోభ ఊరికే పోతుందా? అవును, ఊరికే పోదు. ఊరికే పోదు. ఊరికే పోదు. వింటున్నారు కదా? ఇంతమంది ప్రజల్ని రక్తచరిలో ఉంచి మీరేం రాజ్యం వెళ్తారు? అవును ప్రభు, ఇంతమంది ప్రజల్ని వ్యతిరేకించి మీరు పరిపాలించే ఈ రాజ్యంలో మీకేం భద్రత ఉంటుంది? అవును మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పశ్చాత్తాపం పాపాన్ని హరిస్తుంది.
నీ రక్తసిక్త హస్తాలను బుద్ధ బోధామృతంతో పరిశుద్ధం చేసుకో. ఇదిగోనే ఆ దేవదేవుడు. మీ ఆజ్ఞను శిక్షావిస్తాను గురువు. ప్రజలారా, ఈ రాజ్యం మీ ప్రజాశక్తికున్న ప్రతిభను ఇప్పుడే గమనించా. ఈ అజ్ఞానిని మన్నించండి. అమ్మ శాంతిమాత, నా రాజ్యంలో ఇంతటి వీరవనిత, ఇంతటి శాంతిదూత ఉందని తెలుసుకోలేకపోయా. ఈ యుద్ధ పిపాసిని మన్నించు తల్లి. సామ్రాట్, ప్రజలు మీ సన్యాసాన్ని ఆమోదించరు నాయన. మరేం చేయం తల్లి? నా తప్పును గ్రహించిన ఈ ప్రజలే నన్ను క్షమించాలి. ప్రజలకు నీపై ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. పరిపాలన ప్రజాకంటకంగా సాగింది. ప్రజలు ఇప్పుడు మీ పరిపాలననే కోరుకుంటున్నారు. ఎలా తల్లి? ఇంతటి నష్టాన్ని కలిగించిన నన్నే రాజుగా చూడాలని ఆ ప్రజల కోరిక. ఇదేనా వారు నాకు వేసే శిక్ష? నాయన, పరిపాలనలో ప్రజలకు భాగం కలిగించండి. వారి మంచిని వారే నిర్ణయించుకుంటారు. అప్పుడు వారికి ఏది అమానుషంగా అనిపించదు. ప్రేమ అహింసలతో శాంతిని నెలకొల్పండి. ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వండి. అప్పుడే మీ రాజ్యం స్వర్గసీమ అవుతుంది. తల్లి, నీవు ధన్యురాలు. నీ జన్మ సార్థకమైంది. భారతదేశ నారీ లోకానికి నీవు ఆదర్శప్రాయురాలు అయ్యా. మహాజన్మ, ఈనాటి నుంచి శాంతి మార్గంలో పయనిస్తూ అహింసనే ఆయుధంగా చేసుకొని సుస్థిర సామ్రాజ్యాన్ని స్థాపిస్తా. అందుకు నన్ను ఆశీర్వదించు. ఈ ప్రజా ఉద్యమ ప్రభావం, బౌద్ధ భిక్షువుల హితబోధ చివరకు అశోకునిలో పరివర్తన చోటు చేసుకుంది. హింసా మార్గాన్ని వదిలిపెట్టి అహింసా మార్గాన్ని స్వీకరించాడు. శాంతి మంత్రం జపిస్తూ మహత్తర మార్పును పొందాడు. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడుతూ సుస్థిర సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇదే అతని పరివర్తనకు నిదర్శనం. శాంతి, అహింసా మార్గాలే మానవ సంక్షేమానికి, అభ్యుదయానికి పునాదులు అనే అక్షర సత్యం అశోకుని కాలంలోనే అక్షరాలా నిరూపించబడింది. గచ్ఛామి